సో అకౌంటింగ్ పరంగా కూడా కొంత ఫండమెంటల్స్ అంటే అకౌంటింగ్ దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా మనకు తెలుసుకుంటే మనకి ఇంకా ఇబ్బంది అనేటటువంటిది అనిపించదండి. అంటే అది ఏ స్వభావం సంబంధించినటువంటి ఆ గ్రూప్ కింద కానీ లేదా లెడ్జర్ కింద కానీ మనం చేసుకోవడానికి సులువుగా మనకు ఉండడం అనేటటువంటిది జరుగుతుందండి. ఇక టాలీలో మనకి అంటే ఫండమెంటల్స్ అన్నీ మీకు తెలుసు అన్నటువంటివి ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నానండి. పద్దులు రాసేటప్పుడు కానీ ఎంట్రీస్ రాసుకునేటప్పుడు కానీ లేదా ఒక గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు కానీ ఇక్కడ మనకి ఎన్ని రకాలుగా అంటే ఇది ఎసెట్టా లేకపోతే ఇది ఎక్స్పెండిచరా లేకపోతే ఇది ఇన్కమ్ అనేటటువంటి ముందు ఇన్ఫర్మేషన్ అది లయబిలిటీ అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలంటే ముందుగా ఖాతాల యొక్క గోల్డెన్ రూల్స్ అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. అదేంటంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. గోల్డెన్ రూల్స్, ఈ గోల్డెన్ రూల్స్లో మనకి అకౌంట్స్ని 3 రకాలుగా ఇక్కడ డివైడ్ చేయడం చేశారండి. 1 2 3 రకాలుగా. ఇందులో ఫస్ట్ది పర్సనల్ అకౌంట్ అని, పర్సనల్ అకౌంటు. రెండవది రియల్ అకౌంటు. ఇవన్నీ మీకు ఆల్రెడీ ఫార్ములాస్ ప్రిన్సిపల్స్ అవి చదువుకున్నవే. నామినల్ అకౌంట్స్ అని. ఇక్కడ పర్సనల్ సంబంధించినటువంటి అకౌంట్స్ సంబంధించి ఇక్కడ చూపిస్తామండి. అది మోహన్ కానీ సురేష్ కానీ ఆంధ్రా బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ సో ఏదైనా ఒక ఫర్మ్కి సంబంధించి కానీ ఒక పర్సన్కి సంబంధించి కానీ ఈ పర్సనల్ అకౌంట్ అనేటటువంటిది మనం చూపిస్తామండి. ఇక్కడ అంటే వీటిలో ఎందుకు తెలుసుకోవాలని మీరు అడగచ్చు. ఎందుకంటే అకౌంటింగ్ అనేటటువంటిది ఖచ్చితంగా ఒక బిజినెస్ అనేది మనం ప్రారంభించాము అంటే ముందు నేనే ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాను అనుకోండి, ఖచ్చితంగా మనం కొన్ని వ్యవహారాలు అనేటటువంటివి చేస్తామండి. అది నగదు అవ్వచ్చు, అరువు అవ్వచ్చు. ఎందుకంటే మొట్టమొదటిగా నేను ఎంతో కొంత పెట్టుబడి అనేటటువంటిది పెడతాను, క్యాపిటల్ తీసుకొస్తాను, దాని నుంచి ఒక ఫర్నిచర్ అనేటటువంటిది కొనుగోలు చేస్తాను, ఒక స్టేషనరీ అనేటటువంటిది కొనుగోలు చేస్తాను, ఒక మెటీరియల్ అనేది కొనుగోలు చేయొచ్చు, లేదా ఫలానా వాళ్ళకి ఆ సరుకులు నమ్మడం అనేటటువంటిది చేయొచ్చు. సో దాని ద్వారా కొన్ని రకాల ఖర్చులు అనేటటువంటిది జరగచ్చు. సో ఇవన్నీ కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్సే కాబట్టి అయితే ఇక్కడ ఏ తరహా ట్రాన్సాక్షన్ ఏ తరహా పావుకు వెళ్తుందో అనేటటువంటి ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ఖచ్చితంగా ఆ ట్రాన్సాక్షన్ యొక్క మనకి అది ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలియాలండి. అంటే అది ఏ ఖాతా కింద అది అవుతుంది, అప్పుడు దాన్ని డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా, దేన్ని డెబిట్ చేసుకోవాలి దేన్ని క్రెడిట్ చేసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. అంటే ఇక్కడ సింపుల్గా మనకి అకౌంట్స్ని మెయిన్లీ డివైడెడ్ ఇన్ 3 కేటగిరీస్ అండి. దాంట్లో మనకి ఫస్ట్ వచ్చి పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అనగానే మనకి డెబిట్కి సంబంధించి ఏం చేస్తామండి, డెబిట్ ఏంటండి, డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. దట్ ఈస్ ద ఫండమెంటల్. క్రెడిట్ ద గివర్, దిస్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్. మనకి వచ్చే పుచ్చుకునేవి అనేటువంటి అయితే ఇక్కడ ప్రతి వ్యవహారంలో 2 అంశాలు ఉంటాయని చెప్పుకున్నారు ఇదివరకు. అందులో ఒకటి ఇచ్చుకునే అంశము, 2 పుచ్చుకునేటటువంటి అంశము. ఈ ఇచ్చే అంశాన్ని ఇక్కడ మనం క్రెడిట్ ద గివర్, ఇక్కడ ఇచ్చే అంశాన్ని మనం క్రెడిట్ చేసుకోవాలండి. పుచ్చుకునేటటువంటి అంశాన్ని డెబిట్ చేసుకోవడం అనేది ఇక్కడ పర్సనల్ అకౌంట్కి సంబంధించి మనం గోల్డెన్ రూల్గా చెప్పుకోవచ్చును. ఇక రియల్ అకౌంట్ అనేటటువంటిది మనం చూసినట్లయితే ఈ రియల్ అకౌంట్ అనేది మనకి ఎసెట్స్కి సంబంధించి ఇక్కడ తయారు చేస్తామండి. అది ఫిక్స్డ్ కానివ్వండి, కరెంట్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ రియల్ అకౌంట్స్ మెయిన్లీ డెల్ట్ విత్ ఎసెట్స్ అండి. సో ఈ ఎసెట్స్కి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే అంటే ఉదాహరణకి మెషినరీ కానీ అలాగే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అని కానీ ఫర్నిచర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దానికి సంబంధించి ఈ రియల్ అకౌంట్ అనేటటువంటిది మనకు డీల్ చేస్తుందండి. దీని యొక్క డెబిట్ క్రెడిట్ ఫండమెంటల్ కనుక చూసినట్లయితే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ డెబిట్ వాట్ కమ్స్ అంటే సంస్థలోకి, వాట్ అంటే కమ్స్ అంటే రావడం లోపలికి, సంస్థలోకి వచ్చేటటువంటి ఆస్తిని ఏదైతే ఆస్తి వస్తుందో దాన్ని మనం ఇక్కడ డెబిట్ చేయడం అనేటటువంటిది చేయాలండి. ఉదాహరణకి మెషినరీ పర్చేస్డ్ అన్నాం అనుకోండి, ఇక్కడ మెషినరీ అనేటటువంటిది వస్తుంది కాబట్టి మెషినరీని మనం డెబిట్ చేసుకోవాలి. ఇక క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటే సంస్థ నుంచి పోయే ఆస్తిని మనం ఇక్కడ క్రెడిట్ చేయాలండి. సో ఇక్కడ కొనుగోలు చేయడం ద్వారా మనం ఏంటంటే నగదు అనేటటువంటిది బయటకు పోతుంది కాబట్టి మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తున్నాం మా ఎంట్రీలో.
అంటే ఇక్కడ వచ్చే ఆస్తి మిషనరీ, పోయే ఆస్తి నగదు. కాబట్టి ఇక్కడ ప్రతి వ్యవహారంలో కూడా 2 అంశాలు అనేవి ఇచ్చుకోవడం పుచ్చుకోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ ఖాతాలని మనకి డిజైన్ చేయడం కూడా జరిగిందండి. సో ఇక్కడ వచ్చేటటువంటి ఆస్తిని మనం డెబిట్ చేసుకోవాలి, సంస్థ నుంచి పోయేటటువంటి ఆస్తిని మనం క్రెడిట్ చేసుకోవాలి. అంటే రియల్ అకౌంట్స్ మెయిన్గా మనకి అసెట్స్కి సంబంధించి తెలియజేస్తాయి. ఇక నామినల్ అనేటటువంటివి ఇవి టెంపరరీ అకౌంట్ అండి, తాత్కాలికమైనటువంటి ఖాతాలుగా మనం చెప్తామండి. ఇవి దీంట్లో ఏముంటాయి అని మనం ఆలోచించినట్లయితే ఖర్చులు కానివ్వండి, అంటే ప్రతి వ్యాపార సంస్థకి కొన్ని తప్పనిసరిగా జరిగేటటువంటి ఖర్చులు ఉంటాయి. సో ఆ ఖర్చులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ నామినల్ అకౌంట్లో చూపిస్తామండి. ఎందుకంటే ఈ ఖర్చులు అనేటటువంటి తాత్కాలికమైనవి, పర్మనెంట్గా ఉండవండి. ఈవేళ 100 రూపాయలు ఎక్కువ అవ్వచ్చు, రేపు పొద్దుట 100 రూపాయల కన్నా తక్కువ అవ్వచ్చు, లేదా దానికన్నా ఎక్కువ డబుల్ అవ్వచ్చు, చెప్పలేము. అందుకోసం ఇవన్నీ కూడా తాత్కాలిక పరమైనటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసేటటువంటి కాబట్టి దీన్ని మనం నామినల్ అనేటటువంటి పేరుతోటి చూపిస్తామండి. దీంట్లో ఖర్చులు, అలాగే ఆదాయాలు అనేటటువంటిది, అలాగే లాభాలు కానీ లేదా నష్టాలు కానీ దీనిలో చూపించడం చేస్తామండి. ఇక్కడ ఆ నామినల్ అకౌంట్కి సంబంధించి మనం చూసినట్లయితే ఈ డెబిట్ అనేటటువంటిది డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, అంటే అన్ని రకాల ఖర్చుల్ని మరియు నష్టాన్ని ఇక్కడ డెబిట్ చేయాలి. అలాగే క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అండి, అంటే అన్ని రకాల ఆదాయాల్ని అలాగే లాభాల్ని ఇక్కడ మనం క్రెడిట్ చేయమని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో దీస్ ఆర్ ద గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అండి. సో ఇవి కూడా మీకు ఇండైరెక్ట్గా కొంత నాలెడ్జ్ అనేది టాలీ ప్యాకేజ్ చేసేటప్పుడు ఉండాలండి. కారణం ఏంటంటే మనం ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నప్పుడు, లేదా ఒక సబ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక లెడ్జర్ క్రియేట్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక ఓచర్గా మనం చేస్తున్నప్పుడు వాటి యొక్క ముందు అవి ఏ తరహా క్యాటరీకి వెళ్తాయి అనేవి ముందుగా మనకి ఐడెంటిఫై అనేటటువంటి చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఇది వరకు మీరు తెలుసుకొని ఉన్నా, మీరు అలాగే కామర్స్ స్టూడెంట్సే కాబట్టి దీనికి సంబంధించి నేను డెప్త్కి వెళ్ళడం అనేటటువంటి జరగలేదు డెబిట్ క్రెడిట్కి సంబంధించి. సో ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే కంపెనీ క్రియేషన్. ఒక కంపెనీని టాలీ ప్యాకేజ్లో ఏ విధంగా క్రియేట్ చేస్తాము, ఆ క్రియేట్ చేసినప్పుడు ఏ ఏ అంశాలు మనకి అక్కడ కనపడతాయి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి అనేది ఈ టాపిక్లో చూద్దామండి. ఓకే, ద ఇంపార్టెంట్ నెక్స్ట్ టాపిక్ ఇన్ టాలీ కంపెనీ క్రియేషన్. మనకి కంపెనీ క్రియేషన్ చేయాలి అంటే, కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి తెలియాలి అంటే మనం టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని స్టార్ట్ అని కొట్టగానే మనకి గేట్వే ఆఫ్ టాలీ అనేటటువంటి స్క్రీన్ మనకి డిస్ప్లే అవుతుంది అని చెప్పుకున్నాము. అలా అవసరం లేకుండానే ఇక్కడ Alt+F3 అనేటటువంటి కీ ఫంక్షన్కి ప్రెస్ చేసిన వెంటనే మనకి కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్లో ఈ కంపెనీ క్రియేషన్కి సంబంధించి మనకి ఓపెన్ అవ్వడం అనేటటువంటి జరుగుతుందండి. అంటే కంపెనీ ఇన్ఫో అనేటటువంటి దాంట్లోకి వెళ్ళగానే అక్కడ మనకి ఆల్రెడీ సెలెక్ట్ ఏ కంపెనీ, క్రియేట్ ఏ కంపెనీ అని ఉంటుంది. అక్కడ క్రియేట్ ఏ కంపెనీ అనేటటువంటి ఆప్షన్ ప్రెస్ చేయగానే మనకి ఇందులో క్రియేషను, రెండవది ఆల్టరు, 3 డిలేటు, నెక్స్ట్ సెలెక్ట్ ఏ కంపెనీ, షట్ ఏ కంపెనీ, పిట్ అనమాట. సో ఇక్కడ మనం ఒక కంపెనీ క్రియేట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం సెలెక్ట్ ఏ కంపెనీ అనేటటువంటిది అయితే ఇదివరకు ఆల్రెడీ కంపెనీలు లిస్ట్ అయ్యేటటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ చేస్తున్నామో, క్రియేట్ చేసి ఉన్నామో ఆ కంపెనీల లిస్ట్ మనకి వస్తుందని చెప్పుకున్నాము. ఇప్పుడు కొత్తగా ఏదైనా ఒక కంపెనీని క్రియేట్ చేయాలి అనుకుంటే మనం మొట్టమొదటిగా ప్రెస్ చేయవలసినటువంటి బటన్ వచ్చి క్రియేషన్, దాని మీద మనం ప్రెస్ చేయాలండి. అక్కడ వెంటనే మనకి డిస్ప్లే అనేటటువంటిది ఓపెన్ అవుతుంది. కొత్త కంపెనీ క్రియేట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఒకవేళ మనం ఏదైనా ఒక పేరు మార్చుకునేటటువంటి ఉద్దేశంలో కానీ ఏదైనా ఉందనుకోండి, అప్పుడు మనం దాన్ని ఉదాహరణకి రామ్
రామా అండ్ కో అని పెట్టాము, కంపెనీ క్రియేట్ చేసామండి. ఇది యాక్చువల్గా రామా అండ్ కంపెనీ కాదు, రాము అనే అండ్ కో అని పెట్టాలి. ఏ పొరపాటున పడిపోయింది అనుకోండి. ఇప్పుడు ఈ ఆల్టర్ అనేటటువంటి దాని వరకు వెళ్ళాలండి. ఆల్టర్ మీద ప్రెస్ చేసినట్లయితే మన కంపెనీ క్రియేట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్లో ఏది మార్చుకోమంటున్నామో, ఆల్టర్ అంటే టు చేంజ్ అండి. సో దాన్ని మనం ఇక్కడ చేంజ్ చేస్తాం. అంటే ఆటోమేటిక్గా చూడండి మనకి ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ ఆల్టర్ అనేటటువంటి ద్వారానే మనం ఏదైనా చేయాలండి. ఒక లెడ్జర్ క్రియేట్ చేసి చేంజ్ చేయాలన్నా, లేదా ఒక గ్రూప్ని చేంజ్ చేసుకోవాలన్నా, అలాగే ఒక కంపెనీని క్రియేట్ చేసినటువంటి తర్వాత ఇన్ఫర్మేషన్ మనం మార్చుకోవాలన్నా ఖచ్చితంగా ఈ ఆల్టర్ అనేటటువంటి ఫంక్షన్కి మనకి ఉపయోగపడుతుందండి. ఈ ఆల్టర్ అనేటటువంటి మెను మనకి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ రాము అనే కంపెనీని రాము అనే కంపెనీ కింద రాసామండి, ఇలాగా రాము అనే కో కింద చేంజ్ అవుతుందండి. అలా కాకుండా రామ అనే కంపెనీని మొత్తం డిలీట్ చేసేయాలనుకోండి, డిలీట్ చేయాలన్నా సరే ముందు ఆల్టర్ చేసిన తర్వాత డిలీట్ కొడితే ఆ కంపెనీ అనేటటువంటిది పోతుందండి. ఖచ్చితంగా ఆల్టర్ అనేటటువంటి చేసిన తర్వాతే డిలీట్ చేయాలి. డైరెక్ట్గా డిలీట్ చేయడం అనేటటువంటిది ఇక్కడ జరగదండి. సో ఇది ఎప్పుడైతే మనం ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్లో మనం క్రియేషన్ అనేటటువంటిది చేసామో, కంపెనీ క్రియేట్ ఏ కంపెనీ అని ఎప్పుడైతే మనం ప్రెస్ చేసామో మనకి క్రియేట్ ఏ కంపెనీకి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుందండి. అందులో మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ వచ్చి నేమ్ అండి. ఏదాగా చెప్పాను కదా, క్రియేట్ ఏ కంపెనీ అనేది మనం చూసినంటే మీకు స్క్రీన్ మీద మీకు చూపిస్తానండి బోర్డు. అందులో ఇన్ఫర్మేషన్ రాసిన తర్వాత అంటే ఆ స్క్రీన్ డిస్ప్లే ఎలా ఉంటుంది అనేది మీకు టాలీలో చూపిస్తాను నేను. ఒకసారి ముందు ఇన్ఫర్మేషన్ రాసుకోండి, తర్వాత ఇన్ఫర్మేషన్ వినండి, అందులో ఏమేమి రాయాలనేవి తెలుస్తాయి. ఇక్కడ మొట్టమొదటిగా కంపెనీ, ఏ కంపెనీ అయితే మనం క్రియేట్ చేస్తున్నామో దానికి సంబంధించేటటువంటి నేమ్ని ఇక్కడ రాయడం జరుగుతుంది. అలాగే రెండవ దాంట్లో మెయిలింగ్ నేమ్, మెయిలింగ్ నేమ్ అండ్ అడ్రస్. మన అడ్రస్ కంపెనీకి సంబంధించి మెయిల్, అలాగే దానికి సంబంధించినటువంటి అడ్రస్ ఉంటుందండి. ఇక మూడవ దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ అనేటటువంటిది ఉంటుందండి. అంటే మనం ఒక కంపెనీని క్రియేట్ చేయడానికి కొత్తగా ఏదైనా కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఆ క్రియేట్ అనేటటువంటి ఆప్షన్ మీద మనం కనుక ప్రెస్ చేసినట్లయితే మనకి ఆ క్రియేషన్కి సంబంధించి ఒక కంపెనీ కొత్తగా క్రియేట్ చేయడానికి సంబంధించి ఒక స్క్రీన్ అనేటటువంటి స్క్రీన్ పైన ఒక డిస్ప్లే అనేటటువంటిది వస్తుందండి. అందులో ఏ ఐటమ్స్ మనం ఫిలప్ చేయాలనేటటువంటిది ఇక్కడ మనం చెప్తున్నాను. ఫస్ట్ కంటే నేమ్ ఉంటుంది, రెండోది మెయిలింగ్ నేమ్ అండ్ అడ్రస్ ఉంటుందండి, మూడోది ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ ఉంటుంది, 4 వచ్చేటప్పటికి లోకల్ సేల్స్ ట్యాక్స్ నెంబర్ అనేది ఉంటుందండి. లోకల్ సేల్స్ ట్యాక్స్ నెంబర్ ఉంటుంది. అలాగే 5వ దాంట్లో మనం చూసినట్లయితే కరెన్సీ అనేటటువంటిది, కరెన్సీ సింబల్ ఉంటుందండి. కరెన్సీ సింబల్ అనేది ఉంటుంది. అలాగే ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్స్ నెంబర్, ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్స్ నెంబర్ ఉంటుందండి. అంటే మనం ఇచ్చుకోవాలి నెంబర్లన్నీ. అక్కడ ఏమి ఉండదండి, ఎంటీగానే కనబడుతుంది. మనం ఇవన్నీ కూడా రాసుకుంటాం అన్నమాట. ఒక నెంబర్కి సంబంధించి, అడ్రస్లకు సంబంధించి, అలాగే లోకల్ సేల్స్ ట్యాక్స్ నెంబర్కి సంబంధించి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్కి సంబంధించి, అలాగే మెయింటైన్కి సంబంధించి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెయింటైన్ అనేటటువంటి దాన్ని ప్రెస్ చేయగానే, మెయింటైన్ అని ప్రెస్ చేయగానే మనకి చూడండి, ఇగో ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. మీకు ఇదిగోండి ఈ పార్ట్ అండి, ఈ పార్ట్ అంటే మీకు చూడండి, ఇదిగో స్క్రీన్కి దగ్గరగా పెడుతున్నాను చూడండి. ఈ పార్ట్ అండి. ఇక్కడ మనకి ఈ మెయింటైన్ అని చేయగానే బాక్స్ అనేది ఒకటి ఓపెన్ అవుతుందండి. అంటే అకౌంట్స్ ఓన్లీయా, అకౌంట్స్ ఓన్లీ, ఇన్వెంటరీ ఓన్లీ, ఇలాగా 3 ఐటమ్స్ దీంట్లో ఉంటుందండి. అలాగే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అంటే కేవలము అకౌంట్సే మెయింటైన్ చేయాలా మన కంపెనీ, లేదా ఇన్వెంటరీని కూడా మెయింటైన్ చేయాలా,
లేకపోతే ఓన్లీ ఇన్వెంటరీయే మెయింటైన్ చేయాలా? అర్థమవుతుందా? సాధారణంగా ప్రతి కంపెనీ కూడా అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, అంటే గూడ్స్ ఓన్లీ గూడ్స్ ఇన్ఫర్మేషనే కావాలి అనుకుంటే ఇన్వెంటరీకి సంబంధించి ఆప్షన్ ఇక్కడ మెయింటైన్ అనే చోట ఇన్వెంటరీ అనేది మనం ఓకే చేస్తామండి. అలా కాదు, ఇన్వెంటరీ మనకు సంబంధం లేదు, కేవలం అకౌంట్సే, అకౌంట్ బిజినెస్ సంబంధించి అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చేస్తాము అనుకుంటే ఈ అకౌంట్స్ అనేటటువంటి దాని మీద ప్రెస్ చేయగానే మనకి ఇది ఓన్లీ అకౌంట్స్ ఇన్ఫర్మేషనే మనకి టాలీలో చూపించడం అనేది జరుగుతుంది. అలా కాదు, బోత్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తున్నాము అనుకోండి, అప్పుడు దీన్ని మనం ప్రెస్ చేస్తామండి. అప్పుడు అకౌంట్స్ ఓపెన్ అవుతాయి, ఇన్వెంటరీ ఓపెన్ అవ్వడం అనేటటువంటిది ఇక్కడ జరుగుతుందండి. సో మెయింటైన్ అనేటటువంటిది ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ కాలంలోకి వెళ్ళగానే మీకు పక్కన చూపిస్తుందండి. ఈ విధంగా ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది అనమాట. అయితే ఇఫ్ ఇట్ ఈస్ అకౌంట్స్ ఓన్లీయా, ఇన్వెంటరీ ఓన్లీయా, ఆర్ బోత్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏదైతే ఇక్కడ మెయింటైన్ చేస్తుందో కంపెనీ, అది అకౌంట్స్ ఓన్లీ మెయింటైన్ చేస్తే అకౌంట్స్ ప్రెస్ చేసుకుంటుంది, ఓన్లీ ఇన్వెంటరీ అయితే ఇన్వెంటరీని ప్రెస్ చేసుకుంటుంది. అలా కాకుండా అకౌంట్స్ విత్ ఇన్వెంటరీని మెయింటైన్ చేసుకునేది అయితే రెండింటిని ఇక్కడ టిక్ పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చి 8వ ఐటమ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, అలాగే ఆర్థికాలు మన సంవత్సరం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, అలాగే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్. సాధారణంగా ఫైనాన్షియల్ ఇయర్ ఒకటి ప్రారంభమవుతుంది అనుకోండి, పుస్తకాల మెయింటెనెన్స్ కూడా ఒకటే ఉంటే ఓకే, ప్రాబ్లం ఉండదు. ఒక్కోసారి ఏంటంటే మనం ఒకటి ప్రారంభిస్తామంటే ఇది 5వ తారీఖు నుంచి ఏదైనా ప్రారంభించామనుకోండి, 5 డేట్ వేస్తాం, అంటే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇది చాలా ఇందాక మీకు ఇంపార్టెంట్గా చెప్పానండి, సెక్యూరిటీ అనేటటువంటిది ఇక్కడ ఉంటుందండి. మన మాన్యువల్ అకౌంట్స్లో సెక్యూరిటీ అనేటటువంటిది ఏమీ ఉండదు. ఇక్కడ యూజ్ సెక్యూరిటీ కంట్రోల్, మీరు ఏదైనా ఒక సెక్యూరిటీకి సంబంధించి మనకి సెల్ ఫోన్ మొబైల్స్కి ఏ విధంగా అయితే సెక్యూరిటీ లాక్ అనేటటువంటిది పెట్టుకుంటామో ఓపెన్ చేయకుండా ఇతర వ్యక్తులు, అలాగే ఇక్కడ కూడా మనకి యూజ్ సెక్యూరిటీ కంట్రోల్ అనేది ఉంటుందండి. ఇది మాత్రం మామూలుగా మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అయితే సెక్యూరిటీ పెట్టనివ్వరండి. కారణం ఏంటంటే ఇది ఇలా ఉంటుందని చెప్తామంతే తప్ప ఇది మళ్ళీ 10 మంది 20 మంది ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి అక్కడ పెట్టుకోనివ్వరండి. సో ఇది ఒకవేళ మీరు ఇండివిజువల్గా ఏదైనా కంపెనీని మెయింటైన్ చేస్తున్నప్పుడు కానీ లేదా ఆయా సంస్థలు తప్పనిసరిగా ఈ అకౌంట్స్ ఎవరికి కూడా తెలియకుండా ఓపెన్ చేయకుండా ఉండడం కోసము, వాళ్ళ ఇతర వ్యక్తులు చూసుకోకుండా ఉండడం కోసము, తెలియకుండా ఉండడం కోసము ఇది పెట్టుకుంటారండి. కానీ ఇది సెక్యూరిటీ అనేటటువంటి వన్స్ మీరు ఫిక్స్ చేస్తే కనుక అది మర్చిపోకుండా ఒక చోట రాసుకుని అట్టే పెట్టుకోవాలండి. ఇది మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి టాలీ ఆడిట్ సంబంధించినటువంటి ఫీచర్ అండి. యూజ్ టాలీ ఆడిట్ ఫీచర్స్. యూజ్ టాలీ ఆడిట్ ఫీచర్ సంబంధించి ఒకవేళ ఆడిట్ టాలీ ఫీచర్ సంబంధించి ఏమైనా ఉపయోగం కావాలంటే ఇక్కడ ఎస్ ఆర్ నో ఉంటుందండి. అక్కడ ఎస్ అని పెడితే ఆటోమేటిక్గా టు యాక్టివేట్ దిస్ ఆప్షన్ అండి, ఇమీడియట్గా అది ఈ యాక్షన్ యాక్టివేట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక ఫైనల్గా బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్. బేస్ అంటే మల్టిపుల్ కరెన్సీ అనేది దీంట్లో మనకు ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్. దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కంపెనీ క్రియేషన్ అండి. సో ఇన్ని పాయింట్స్ మనకి కంపెనీ క్రియేషన్ అనేటటువంటి క్రియేట్ ఆఫ్ ఏ కంపెనీని ప్రెస్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుందండి. అంటే అందులో ఏముంటాయి అంటే మనకి నేమ్ అనేటటువంటిది ఉంటుందండి. అంటే ఏ నేమ్ తోటి నువ్వు కంపెనీని క్రియేట్ చేస్తున్నావో ఆ నేమ్ అనేటటువంటిది ఇచ్చుకుంటావు ఇక్కడ. నెక్స్ట్ మెయిలింగ్ నేమ్ అండ్ అడ్రస్, దానికి సంబంధించినటువంటి మెయిల్ అడ్రస్ అండ్ అడ్రస్ అనేటటువంటిది, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ నెంబరు, లోకల్ సర్వీస్ సేల్స్ ట్యాక్స్ నెంబరు,
అట్లాగే కరెన్సీ సింబల్ గురించి, అలాగే ఇతర దేశాలు మన దగ్గర రూపీస్ అని పెట్టుకుంటాము, అలాగే మిగతా కంట్రీస్ ఏవైతే ఉంటున్నాయో అవి వాటికి సంబంధించి ఆ కరెన్సీ సింబల్ అనేటటువంటిది పెట్టుకుంటాయండి. అలాగే ఇంట్రెస్ట్ రేట్, సేల్స్ ట్యాక్స్ నెంబర్ గురించి పెట్టుకుంటాము. ఇక మెయింటైన్ చేసేటటువంటి విషయంలో అది అకౌంట్స్ మెయింటైన్ చేస్తుందా, లేదా ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తుందా, లేకపోతే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తుందా అనేటటువంటి ఇన్ఫర్మేషను ఇక్కడ మనం తెలుసుకుంటామండి. అక్కడ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్కడి నుంచి ఎప్పుడు ప్రారంభం అవుతుంది, అలాగే పుస్తకాలు ఏ రోజు నుంచి ప్రారంభం చేస్తున్నారు, అలాగే ఆ సెక్యూరిటీకి సంబంధించి కంట్రోల్ అనేటటువంటిది, అట్లాగే టాలీ ఆడిట్ ఫీచర్స్ సంబంధించి ఏమైనా ఉపయోగం కావాలని అడిగితే ఎస్ఆర్ నో అని చెప్తే, ఒకవేళ ఎస్ అనేటటువంటిది మనం ప్రెస్ చేస్తే ఆ ఆప్షన్ అనేటటువంటిది మనకి యాక్టివేట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందండి. అలాగే నో అని చెప్తే ఆ ఆప్షన్లో ఇంకేమీ ఉండదండి, మనకి యాక్టివేట్ అవ్వడం అనేటటువంటిది జరగదు. ఇక ఫైనల్గా ఆ బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ అండి, బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్, కరెన్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో ఇవన్నీ నువ్వు ఫిలప్ చేసేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ మీరు ఎప్పుడైతే ప్రెస్ చేశారో అక్కడ యాక్సెప్ట్ అని కింద వస్తుందండి, యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అని చూపిస్తుందండి. ఎప్పుడైతే ఎంటర్ ఒక 2 సార్లు ఎంటర్ కొట్టారో అంటే ఒక ఎంటర్ పట్టగానే యాక్సెప్ట్, ఇంకో ఎంటర్ పట్టగానే ఎస్ అయిపోతుందండి. లేదు మౌజ్ ఆపరేషన్ ద్వారా అయినా సరే మనం తీసుకొని అక్కడ ఓకే చేసుకున్నా ఆటోమేటిక్గా నేను క్రియేట్ చేసినటువంటి కంపెనీ వీటితో నువ్వు ఏవైతే డిజైన్ చేసి ఏవైతే పేర్లన్నీ నేర్చుకొని చేసుకున్నావో ఆ పేర్లతోటన్నీ ఒక కంపెనీ క్రియేట్ అయిపోతుందండి. ఈ కంపెనీ ఎప్పుడైతే క్రియేట్ చేసావో మళ్ళీ ఏం చెప్పాను మీకు, వర్క్ ఏరియాలోకి అంటే గేట్ ఆఫ్ టాలీ మనం ఓపెన్ చేయగానే ఈ 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి నేమ్ ఆఫ్ ద కంపెనీ అనేటటువంటి చోట ఏ పేరు అయితే నువ్వు క్రియేట్ చేసావో ఆ పేరు అక్కడ చూపిస్తుందండి. లాస్ట్ ఎంట్రీ డేట్ కూడా అక్కడ చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఒక కంపెనీ అనేటటువంటిది క్రియేట్ చేయడానికి టాలీలో మనం చేయాలండి. టాలీలో ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందండి. గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి అక్కడ ఆటోమేటిక్గా కంపెనీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే కంపెనీ క్రియేషన్ లేదా Alt+F3 అనేటటువంటి కీ ఫంక్షనల్ కీ ఓపెన్ చేయడం ద్వారా మనకి కంపెనీకి సంబంధించిన ఒక క్రియేషన్, కొత్తగా ఒక కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీకు రఫ్గా మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు స్క్రీను అంటే మీకు మన పుస్తకంలో అంత క్లారిటీగా ఇవ్వలేదండి చిన్న బుక్లో, కాబట్టి అంటే మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని ఉన్న వాళ్ళకి మనకి ఈజీగా కనపడడం అనేటటువంటి జరుగుతుందండి. ఇదిగోండి, దిస్ ఈజ్ ద స్క్రీన్ అండి. ఈ స్క్రీన్ మనకి ఈ విధంగా కంపెనీ డిస్ప్లే అనేటటువంటి చూపించడం చేస్తుంది. దిస్ ఈజ్ ద డిస్ప్లే ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఎ కంపెనీ. ఓకే, దిస్ ఈజ్ ద ఇందులో ఇన్ఫర్మేషన్ ఇదే అండి, ఈ విధంగా మనకి ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ మనం టాపిక్ మనం చూసినట్లయితే ఇందాక మీకు చెప్పానండి, టాలీ అనేటటువంటిది ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటే మొట్టమొదటిగా మనం టాలీలో 3 అంశాలని పరిగణలోకి తీసుకోవాలని చెప్పుకున్నాము. అందులో మొట్టమొదటి అంశం వచ్చి గ్రూప్స్ అండి, ఇక 2వ అంశం వచ్చి లెడ్జరు, ఇక 3వ అంశం వచ్చి వాచరు. ఈ 3 ఐటల మీద మనకి ఈ టాలీలో ఖచ్చితంగా నాలెడ్జ్ అనేటటువంటిది ఉండాలండి. ఇందులో ఈ గ్రూప్స్ అనేటటువంటిది మనం గ్రూప్స్ అంటే ఏమిటి అని చెప్పుకోవాలి అంటే ఇవి గ్రూప్స్ ఆర్ లెడ్జర్ ఆర్ అకౌంట్స్ హెడ్స్ అండి. గ్రూప్ అనేటటువంటిది లెడ్జర్ ఆర్ అకౌంట్స్ హెడ్స్ అంటాము. ఉదాహరణకి ఇక్కడ మనకి ప్రీ రిటైర్మెంట్ గ్రూప్స్ అని చెప్పి టాలీలో మనకి 28 గ్రూప్స్ ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుందండి. అంటే మీరు ప్రత్యేకించి ఏమీ రాయని అవసరం లేదు, ఆల్రెడీ అందులోనే కొన్ని అడ్వాంటేజెస్ అంటే గ్రూప్స్కి సంబంధించి లెడ్జర్కి సంబంధించి మనకి అడ్వాంటేజ్ అనేటటువంటిది చేయడం కోసము ఇక్కడ కొన్ని ప్రీ డిటర్మైన్డ్ గ్రూప్స్ అనేటటువంటిది మనకి యాక్టివేట్ చేయడం చేస్తుందండి. దాంట్లో ఆల్మోస్ట్ టాలీ ప్యాకేజ్లోనే ఉంటాయి, మీరు ప్రత్యేకించి చేసుకునే అవసరం లేదు.
ఉదాహరణకి ఈ గ్రూప్ అనేటటువంటిది ఇందాక మనం చెప్పినట్టుగా ఈ గ్రూప్స్ ఆర్ లెడ్జర్ ఆర్ అకౌంట్ సెట్స్ అన్నాం మనం అనా. గ్రూప్స్ అనేటటువంటిది లెడ్జర్ లేదా అకౌంట్స్కి సంబంధించి హెడ్స్ అంటున్నాం. ఇక్కడ ప్రీ డిటర్మైన్డ్ గ్రూప్స్ వచ్చి టాలీలో 28 గ్రూప్స్ ఉన్నాయండి. ఇందులో ప్రైమరీ గ్రూప్స్ వచ్చి 15 ఉన్నాయి, సెకండరీ గ్రూప్స్ వచ్చి 13 ఉన్నాయి. టోటల్గా 28 ప్రీ డిటర్మైన్డ్ గ్రూప్స్ మనకి టాలీ సాఫ్ట్వేర్లో నిక్షిప్తమై ఉంటాయండి, యాక్టివేట్ అయిపోయి ఉంటాయి. అయితే దీంట్లో ఇప్పుడు గ్రూప్స్కి దీనికి మనం చూసామంటే లెడ్జర్స్కి లేదా అకౌంట్స్ సంబంధించి హెడ్స్ కింద మనం చెప్పుకునేది గ్రూప్ అంటున్నాము. ఉదాహరణకి మనం కొన్ని ఖర్చులకు తీసుకున్నాం అనుకోండి, ఈ శాలరీస్ కానీ, అలాగే రెంట్ కానీ, అలాగే కమిషన్ అని కానీ, అట్లాగే రేట్స్ అని కానీ, అర్థమైందండి, డిస్కౌంట్లు అని కానీ. సో ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా మనకి ఎక్స్పెండిచర్ ఐటమ్స్ అండి. అదేవిధంగా ఇప్పుడు వీటన్నింటినీ ప్రత్యేకించి ఒక్కొక్క తరహాగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా ఉదాహరణకి ఇప్పుడు శాలరీ ఉందనుకోండి, శాలరీ అనేటటువంటి దాంట్లో మనకి చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కమర్షియల్ డిపార్ట్మెంట్ శాలరీ ఇవ్వచ్చు, అకౌంట్స్ డిపార్ట్మెంట్ శాలరీ ఇవ్వచ్చు, సెక్యూరిటీ సంబంధించి శాలరీ ఇవ్వచ్చు, అట్లాగే ఇంకా ఇతర సంబంధించినటువంటి శాలరీ సంబంధించిన పర్టికులర్స్ అన్నీ కూడా మనం ప్రతిదీ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ అకౌంట్స్కి సంబంధించి లేదా లెడ్జర్కి సంబంధించి ఒక హెడ్ని ఇక్కడ క్రియేట్ చేస్తామండి. అంటే గ్రూపులో ఏం చేస్తాము అంటే ఇక్కడ గ్రూప్ అనేటటువంటి దాంట్లో వీటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటి ఒక గ్రూప్ కనుక మనం క్రియేట్ చేసామంటే ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటి గ్రూపులో ఈ శాలరీ అనేటటువంటిది ఒక లెడ్జర్ని క్రియేట్ చేస్తామండి. అర్థమైందా? కాబట్టి ఇలా మెయిన్ దాన్ని ఒక లెడ్జర్కి సంబంధించి లేదా ఒక అకౌంట్స్కి సంబంధించి హెడ్ని ఇక్కడ మనం ఏమంటున్నామండి, గ్రూపుగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఇవి మనకి ఒక గ్రూపులో డిజైన్ చేస్తారు. అలాగే ట్యాక్సెస్ అంటే ఉన్నాయనుకోండి, ట్యాక్స్ ఉందనుకోండి, ఇవి ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అనేటటువంటిది ఒక గ్రూపు, మెయిన్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుందండి. అదేంటంటే ట్యాక్స్కి సంబంధించి అన్నీ కూడా ఈ ట్యాక్స్ అండ్ డ్యూటీస్ అనే ఒక మెయిన్ గ్రూప్, దానికి ఒక హెడ్ అండి. అంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఫిలప్ చేయాలి అంటే ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అనేటటువంటి ఒక హెడ్లో మనం క్రియేట్ చేస్తే ఒక గ్రూప్ని ఆటోమేటిక్గా దీంట్లోకి వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఒక ఇండైరెక్ట్ ఇన్కమ్ సంబంధించి ఏదైనా చూసామంటే, అంటే ఒక రిసీవ్డ్కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే రిసీవ్డ్ కమిషన్ కానీ, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇట్లాంటివి ఏదైనా ఐటమ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేటటువంటి ఒక గ్రూపు, అంటే గ్రూప్ అనేది ఏమీ కాదండి, లెడ్జర్ ఆర్ అకౌంట్స్కి సంబంధించి ఒక హెడ్. ఆ హెడ్లో ఇవన్నీ కూడా మిళితమైపోయి ఉంటాయి అన్నమాట. అంటే ప్రతిదానికి మనం ఫేస్బుక్ లేకుండా ఆ ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేటటువంటి దాన్ని ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తే దాంట్లోకి ఇవన్నీ నమోదు చేయడం అనేటటువంటి చేస్తాము. ఇలాగా అకౌంటింగ్లో ఒక గ్రూప్ క్రియేషన్ చేయడానికి మనం ఏ గ్రూపులోకి దాన్ని క్రియేట్ చేసి మెయిన్ గ్రూప్ ఏంటి అనేది చూసుకుంటుకోవడానికి ఇక్కడ మనకి 28 ప్రీ డిటర్మైన్డ్ గ్రూప్స్ మీకు టాలీలో ఉండడం జరిగిందండి. ఇందులో 15 మనకి ప్రైమరీ గ్రూప్ సంబంధించి ఉన్నాయి, 13 మనకి సెకండరీ గ్రూప్స్కి సంబంధించి ఉన్నాయి. సాధారణంగా ఈ మనం చూసినట్లయితే ఈ 15 ప్రైమరీ సంబంధించిన గ్రూప్స్ కనుక మీరు చూసినట్లయితే 15 ప్రైమరీ సంబంధించిన గ్రూప్స్ కనుక మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా దాంట్లోనే ఇన్స్టాల్ అయి ఉంటాయండి. మీరేమి కొత్తగా ఇన్స్టాల్ చేయక్కర్లేదు. 15 ప్రైమరీ ప్రీ డిటర్మైన్డ్ గ్రూప్స్. ఇందులో బ్రాంచ్, డివిజన్, క్యాపిటల్ అకౌంట్, అంటే క్యాపిటల్కి సంబంధించి ఈ క్యాపిటల్ అకౌంట్ అనేటటువంటి ఒక గ్రూపు మనం నేమ్ అనేటటువంటిది క్రియేట్ చేస్తామండి, క్యాపిటల్ అకౌంట్ అనేటటువంటి పేరుతోటి. అలాగే కరెంట్ అసెట్స్ ఏమైనా ఉన్నట్లయితే మనకి బిల్స్, రిసీవబుల్ కానీ, అలాగే డెటార్స్ కానీ, క్యాష్ కానీ, అలాగే స్టాక్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే దాన్ని కరెంట్ అసెట్స్ అంటాము. ఆ కరెంట్ అసెట్స్కి సంబంధించి ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తే కరెంట్ అసెట్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ హెడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి. అలాగే కరెంట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్,
డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రత్యక్ష ఖర్చులకు సంబంధించి, అంటే ప్రొడక్షన్ సంబంధించి పర్చేజెస్ కానివ్వండి, అలాగే వేజెస్ కానివ్వండి, అలాగే ఇంకా ఎనీ ప్రొడక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటి ఒక గ్రూప్ మెయిన్ హెడ్ని క్రియేట్ చేయడం ద్వారా దాంట్లోకి అవన్నింటినీ కూడా ఇక్కడ చూపిస్తాం. అంటే ఏమీ లేదండి, గ్రూప్ క్రియేషన్, మన గ్రూప్ అనేటటువంటి క్రియేట్ చేయగానే మీకు అది చూపిస్తాను స్క్రీన్ ఎట్లా అవుతుంది అనేది. అక్కడ ఈ హెడ్ మెయిన్ పేరు పెడతారు, కింద అండర్ వచ్చి ఆ పేరు రాస్తారండి. అదేంటి, ఒకవేళ శాలరీ అయితే శాలరీ అని, పైన ఏమో మెయిన్ గ్రూప్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చూపిస్తారనమాట గ్రూప్ క్రియేషన్ అనేటటువంటిది. అలాగే ఫిక్స్డ్ అసెట్స్, అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులకు సంబంధించి, అలాగే లోను లయబిలిటీకి సంబంధించి లోన్ అనేటటువంటిది మనం క్రియేట్ చేస్తామండి ఒక గ్రూప్ని. అలాగే మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, ఇంకా ఎసెట్కి సంబంధించి, అలాగే పర్చేజ్ అకౌంటు, అలాగే సేల్స్ అకౌంటు, అలాగే సస్పెన్స్ అకౌంటు. సో ఇవన్నీ కూడా మనకి ప్రీ డిటర్మైన్డ్ గ్రూప్స్ కింద, ప్రైమరీ ప్రీ డిటర్మైన్డ్ గ్రూప్స్ కింద మనం చెప్పుకోవచ్చండి. ఇందులో మిగతా 13 సంబంధించి సెకండరీకి సంబంధించి గ్రూప్స్ మనం చూసినట్లయితే, ఒక బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఒక గ్రూప్, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ కూడా టోటల్గా గ్రూప్సేనండి. బ్యాంక్ అకౌంట్స్, అలాగే బ్యాంకు ఓడి అకౌంటు, బ్యాంకు ఖాతాలు, బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలు, అలాగే క్యాష్ ఇన్ హ్యాండ్ అకౌంటు, క్యాష్ ఇన్ హ్యాండ్, అలాగే డిపాజిట్స్, బ్రాకెట్లో అసెట్స్ అండి. అలాగే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అలాగే లోన్స్ అండ్ అడ్వాన్సెస్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అలాగే ప్రావిజన్స్ ఏర్పాట్లు, అలాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, అలాగే సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్, అలాగే స్టాక్ ఇన్ హ్యాండ్, సరుకుకు సంబంధించి ఈ స్టాక్ ఇన్ హ్యాండ్ అనే ఒక గ్రూప్ను మనం క్రియేట్ చేస్తే అది ఆ సరుకు ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో చూపించడం జరుగుతుంది. అలాగే సండ్రీ క్రెడిటార్స్, అలాగే సండ్రీ డెటార్స్, అరువుపై కొనుగోలు చేసినప్పుడు, అమ్మకం చేసినప్పుడు ఆ సండ్రీ డెటార్ అనేటటువంటి ఒక గ్రూప్ని మనం పేరు ఇచ్చినట్లయితే హెడ్, దాంట్లో ఆ సండ్రీ డెటార్స్లో ఉండేటటువంటి మోహన్ కానీ, రహీమ్ కానీ, ఎవరైతే అరువు అమ్మకాలు చేస్తామో ఎవరితో వాళ్ళ పేర్లతో ఇక్కడ అండర్ వాళ్ళ పేర్లు చూడడం జరుగుతుందండి. అది సండ్రీ డెటార్స్ సంబంధించి. అలాగే అన్సెక్యూర్డ్ లోన్స్. సో ఈ విధంగా అన్సెక్యూర్డ్ లోన్స్. సో మనకి ఈ విధంగా గ్రూప్ అనేటటువంటి దాంట్లో 28 సంబంధించినటువంటి ప్రీ డిటర్మైన్డ్ గ్రూప్స్ మనకి ఇక్కడ ఉంటాయండి. గ్రూప్ అనేది ఏమీ కాదు, గ్రూప్స్ ఆర్ లెడ్జర్ ఆర్ అకౌంట్స్ హెడ్స్ కింద మనం చెప్తాం గ్రూప్ని. ఇక్కడ మనం అన్నింటినీ కూడా అనేక రకాలుగా ప్రతిదీ ఓపెన్ చేసుకోకర్లేకుండా ఒక మెయిన్ గ్రూప్ని ఆ కన్సర్న్ హెడ్ కింద దాంట్లో మనం చూపించినట్లయితే ఆ హెడ్ అండర్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మనకి ఈజీగా అక్కడ చూపించడం అనేటటువంటి చేస్తుందండి. అది ఈ గ్రూప్స్లో ఉండేటటువంటి మెనూస్, అది అందులో ఉండేటటువంటి డిస్ప్లేలో ఇండైరెక్ట్గా డిటర్మైన్ చేసినటువంటి ఈ గ్రూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇక రేపు మన క్లాసులో ఈ గ్రూప్ క్రియేషన్లో ఏ విధంగా చేయాలి, అలాగే లెడ్జర్ క్రియేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఆడిట్ సంబంధించిన ఫీచర్స్ ఏంటో చూసి చెప్పుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.